హిందూ నమస్కారం. మన భారతదేశంలో ఒక వ్యక్తి గనక ఫేమస్ అవ్వాలి అనేసి అనుకుంటే మాత్రం ఏదో ఒక విధంగా ఫేమస్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది వీళ్ళకి. హిందూ ధర్మాన్ని దూషించడం, హిందూ దేవి దేవతల్ని అవమానించడం. ఇదే కాంట్రవర్సీగా పెట్టుకునేసి ఒక కాంట్రవర్సీ అయితే కేసులు అవుతాయి, మనం అందరం జనం దృష్టిలో పడతాం అనే ఒక భావనతోటి వీళ్ళందరూ ఉన్నట్టుంది. అయితే ఇంతకుముందు మనం చూసినాం కొంతమంది రాజకీయ నాయకులు, మీరు ఇవి రాముడు రాముడు అంటారు, మీరు రాముడు మీ చిన్నయ్య నారా, సీత మీ చిన్నమ్మ నారా అనేసి నోటికొచ్చినట్టు ఎంత పడ్డదో అంత మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా ఈ విధంగా మాట్లాడిండు. ఇది ఇట్లా అయిపోగానే సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఎంతో విధంగా మాట్లాడారు, అది అయిపోయింది. ఇది ఇట్లా ఉండంగానే కొత్తగా బ్రహ్మానందం ఈ కోవలోకి చేరిపోయింది అనమాట. చూడండి, బ్రహ్మానందం విజయవాడలో ఏదో ఒక సావిత్రిబాయి పూలే ఏదో ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి సావిత్రిబాయి గురించి ఏదో మాట్లాడితే అయిపోయేది ఉండే. అయితే సావిత్రిబాయిని పక్కదో పట్టించేసి అందులోకి హిందూ ధర్మాన్ని లాగేసిండు. అది ఏ విధంగా చూడండి ఒకసారి. మనుధర్మశాస్త్రం అంట, మనుధర్మశాస్త్రంలో ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఆడవాళ్ళు చదువుకుంటే వర్షాలు పడవు, లేకపోతే ఇంకా ఏదో చాలా చాలా మాట్లాడిండిన. అయితే వీడు, అరే బ్రహ్మానందం, నువ్వు ఎక్కడైనా అసలుకి మనుధర్మశాస్త్రం చదివినావు? నువ్వు మనుధర్మశాస్త్రం అంటే ఏందో తెలియదు వీళ్ళకి. అసలు ఆ బుక్ ఎట్లా ఉంటుందో తెలియదు. వేదాలలో ఉన్న ఇవన్నీ కూడా వేదాల గురించి ఎంతో దుర్భాషలాడుతూ నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బ్రహ్మానందం గారిని ఎక్కడ పడితే అక్కడ లాగు దడిచేట్టు కొట్టండి. లేదు అంటే హిందూ ధర్మం కూడా ఇంత పెను ప్రమాదంగా ఇప్పటికే చాలా వరకు మనం చూస్తూనే ఉన్న మత మార్పులే కావచ్చు, లేకపోతే హిందువులని చంపడమే కావచ్చు, చాలా దగ్గర చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ కాదంటూ మన హిందూ ధర్మంలోనే కొంతమంది శత్రువులు తయారవుతూ ఉన్నారు. హిందూ ధర్మం చెందినటువంటి కొంతమంది వ్యక్తులే వీళ్ళ స్వార్థం కోసం అవసరమైతే డబ్బులు ఇస్తామనంటే ఎంత నీచానికైనా దిగజారుతారన్నమాట. ఇంక నేను చెప్పనవసరం లేదు, మీరు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం, మీరు మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. ఈ బ్రహ్మానందం లాంటి వాళ్ళు డబ్బులు ఇస్తామంటే ఎంత పని అయినా చేసేస్తారన్నమాట. అయితే చూడండి, వీళ్ళందరికీ ఒక్క మాట చెప్తున్నాను నేను. హిందూ ధర్మాన్ని, హిందూ దేవి దేవతల్ని, ఈ దేశాన్ని దూషించే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను, ఒకసారి వినండి. ఒకసారి మీ శనిని మీరే కొని తెచ్చుకుంటున్నారు, మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. చూడండి, రాముణ్ణి లెక్కనే ఉండనియండి. రాముణ్ణి గనక పరశురామునిగా మారుస్తే మాత్రం మీ నాశనానికి అది గుర్తుపెట్టుకోండి. రాముణ్ణి లెక్కనే ఉండనియండి. రాముణ్ణి గనక పరశురాముని లెక్క మారుస్తే మాత్రం అది మీ నాశనం. అది కాబట్టి ఈ విషయాన్ని మీద, ఇటువంటి ధర్మం మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మీ నేలకలు తెగ నరుకుతాం, గుర్తుపెట్టుకోండి. అది ఎవడైనా సరే, అది హిందూ అయినా సరే, ఇంకా వేరే ఎవడైనా సరే, మేము ఎవరి జోలికి పోము. కానీ మా జోలికి వస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు, నేలకలు తెగ నరుకుతాం. కాబట్టి హిందువులారా, ఇక్కడైనా కూడా సిగ్గు తెచ్చుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాడేదో మాట్లాడి వాడి నాశనం వాడే వెళ్ళిపోతాలే అని అనుకుంటే మాత్రం తప్పిది. కాబట్టి ఇటువంటి వాడికి ఫస్ట్ వాడైనా ఒక మాట అన్నాడంటే వాడికి తగిన బుద్ధి చెప్తేనే తర్వాత వాడు కూడా ఈ విధంగా మాట్లాడడానికి ఆలోచిస్తాడనమాట. కాబట్టి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి ఒకసారి. హిందువుల కోసం ఈ మాట చెప్పేది. ఒక సాధువు ఒక ఊరి మీద ఇట్లా వెళ్తుండనమాట. వెళ్తుంటే అక్కడ హిందువుల కోసం ఈ మాట చెప్తున్నాను చూడండి ఒకసారి. ఒక ఊళ్ళో ఒక సాధు అట్లా వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉంటే అక్కడ ఒక పాము అందరి మీదకి ఎగబడుతూ ఉంటుంది అనమాట, కరుస్తానికి మీదకి వెళ్తూ ఉంటుంది అనమాట. అయితే అట్లా వెళ్తున్న సమయంలో ఈ సాధువు చూసి దాన్ని ఆపి, నువ్వు ఎందుకు వాళ్ళ మీదకి వెళ్తున్నావు, అది తప్పు కదా, నువ్వు అట్లా వెళ్ళకూడదు అనేసి చెప్తే, ఎప్పుడైనా మన పూర్వీకులు చెప్పిన దాంట్లో అర్థం ఉంటుంది, దానికి ఏమంటే పరమార్థం కూడా ఇంకోటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే చెప్తున్నాను చూడండి ఒకసారి. ఈ పాముకి అట్లా చెప్పి, నువ్వు ఎవరి మీదకి వెళ్ళకు, ఎవరు కరవకు అనేసి ఈ విధంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే మళ్ళీ సాధు పని ముగించుకొని మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుంటారు అనమాట. వస్తుంటే ఆ పాము ఏదైతే ఉందో ఆ పాముని సాగు కొడుతుంటారు అనమాట. ముసలోడు ముత్తుకోడు అందుకోవడం లేకుండా ఎవరు పడితే వాళ్ళు దాన్ని కొట్టుతుంటారు అనమాట. కొడుతుంటే అది రక్తస్థితాలు అయిపోయేసి రక్తం కాడుతూ ఉంటుంది అనమాట, చనిపోయే స్థితిలో ఉంటుంది అనమాట. అయితే వాళ్ళని ఆపి ఆ పాముని అడుగుతాడు అనమాట, ఏంది నువ్వు కనీసం నీ ధర్మం ఏదైతే ఉందో దాన్ని కనీసం బుసగొడతానైనా కానీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా అనేసి ఆయన మాట్లాడితే, సాధువు అడిగితే ఆ పాము ఏం చెప్పిందంటే, సాధు గారు మీరు చెప్పారు కదా గురుగారు, మీరేమన్నారు, మీరు ఎవరు జోలికి పోకండి అని ఒక మాట చెప్పారు కదా, మీ మాటకి నేను కట్టుబడి ఉన్నా అనేసి చెప్తే, ఆ సాధు నవ్వి, పిచ్చిదానా, నేను ఎవరు జోలికి పోకు అన్నది నిన్ను ఎవరు ఏం చేయనంత వరకు, నువ్వు అనవసరంగా ఎవరు జోలికి పోకు, కానీ ఎవరైనా నీ జోలికి వస్తే మాత్రం ఊరుకోకని చెప్పిన. నేను ఒక అర్థం చెప్పిన అంటే దానికి పరమార్థం ఇంకోటి ఉంటుంది అనేసి గ్రహించలేకపోయినా, అది నీ మూర్ఖత్వం అనేసి సాధు చెప్పిండనమాట. ఆ మాట హిందువులకి 100% వర్తిస్తుంది అనమాట. కాబట్టి హిందువులారా, మన జోలికి ఎవరు జోలికి పోనవసరం లేదు, కానీ మన జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదు, తరిమి కొడదాం.
లేదంటే మన హిందూ ధర్మం మన 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 బతికే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. చూస్తూనే ఉన్న మన చాలా దిక్కులలో మన హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో. కాబట్టి హిందువులందరూ ఐక్యంగా పోరాడితేనే మన కులాలను అనేసి పక్కన పెట్టేసి, ప్రాంతాలను పక్కన పెట్టేసి హిందువులందరూ ఐక్యంగా పోరాడితేనే మన ధర్మం బాగుపడితే మనం ఉంటాం. లేదు అని అంటే ఇక నేను మీకు చెప్పనవసరం లేదు. చూస్తున్నారు పాము కథ ఏ విధంగా ఉందో అదే విధంగా మారిపోతారు హిందువులందరూ. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందూ సమాజమా, ఆలోచించండి. నచ్చిన ప్రయత్నం. జై హింద్.